జగన్ రెంటపాల పర్యటనలో సింగయ్య మృతి కేసులో పోలీసుల అదుపులోనే జగన్ డ్రైవర్ రమణారెడ్డి ఉన్నారు. ఈ కేసులో పోలీసులు మరికొన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో బిఎన్ఎస్ 105 సెక్షన్ పెట్టడంతో పూర్తి సాక్ష్యాలతో పోలీసులు ముందుకు వెళ్లనున్నారు. సింగయ్య మృతి ప్రమాదమైన పూర్తి అవగాహనతో చేసిన పనేనని న్యాయవాదులు భావిస్తున్నారు. ఈ సెక్షన్ కింద 10 సంవత్సరాల పైన శిక్ష పడే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఘటన సమయంలో జగన్ కు రక్షణగా ఉన్న పోలీసులను ప్రశ్నించనున్నారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, పోలీసుల అదుపులోనే జగన్ కారు డ్రైవర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు విచారణ సంబంధించి ఎలా జరుగుతోంది, ఏం చెప్తున్నారు పోలీసులు? నవీన్, నిన్న పోలీసుల అదుపులోకి తీసుకున్న జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డి ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం గానీ రేపు గానీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ సంఘటనలో బిఎన్ఎస్ లోని 105 సెక్షన్ తో పాటు 61 సెక్షన్ కూడా పెట్టడంతో ఇందులో మరికొన్ని సాక్ష్యాలను సేకరించే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. ఈ కేసు దర్యాప్తును కూడా పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముందుగా జగన్ కాన్వాయ్లో కారుకి ప్రమాదం జరిగి సింగయ్య మరణించాడని ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ నిన్న ఉదయం బయటకు వచ్చిన విజువల్లో మాత్రం జగన్ వాహనం కిందనే పడి సింగయ్య మరణించాడని నిర్ధారణ అయింది. దీంతో బిఎన్ఎస్ లోని 105 సెక్షన్ అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్, అంటే అవగాహనతో చేసిన పనిగా, ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాకుండా అవగాహనతో చేసిన పనిగా దీన్ని న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఈ సెక్షన్ కింద 10 సంవత్సరాల పైన శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. 2011 నుంచి కూడా రమణారెడ్డి 14 ఏళ్ల నుంచి జగన్ వద్ద కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతను ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ గా ఉన్నారు. సంఘటన జరిగిన రోజు అంటే ఈ నెల 18న జగన్ కి రక్షణగా ఉన్న పోలీసు సిబ్బందిని కూడా పిలిపించి విచారించాలి అని చెప్పి నిర్ణయించారు. ఎందుకంటే జగన్ జెడ్ప్లస్ కేటగిరీలో ఉండటంతో ఆయన ప్రయాణించే వాహనం చుట్టూ కూడా భద్రతా సిబ్బంది ఉంటుంది. జగన్ వాహనం కింద సింగయ్యబడిన సమయంలో ఈ దృశ్యం అక్కడ రక్షణగా ఉండే సిబ్బందికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సింగయ్య కారు కింద పడిన తర్వాత కూడా ఊపిరితో ఉండటంతో అతన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి పక్కనే పొదల్లో కొంతమంది వ్యక్తులు పడేశారు. అయితే ఈ వ్యక్తులు ఎవరు అనేది కూడా పోలీసులు ఆ విజువల్లో నిర్ధారించి వాళ్ళందరినీ కూడా గత రాత్రి పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. అసలు ఏ విధంగా ప్రమాదం జరిగింది, అక్కడి నుంచి ఎవరు తీసుకువెళ్ళమంటే మీరు తీసుకువెళ్లి పక్కన పడేశారు, ఆ తర్వాత ఎంతసేపటికి 108 వాహనం వచ్చింది, అతను ఎంతసేపు ఊపిరితో ఉన్నాడు అనే వివరాలను కూడా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో పాటు ఆ దగ్గరలో ఏదైనా ఇళ్లకు కానీ లేకపోతే షాపులకు కానీ లేదా పోలీసులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఉందా అనేది కూడా ఇప్పటికే సేకరించారు. దాన్ని కూడా విశ్లేషణ చేస్తున్నారు. కేసు దర్యాప్తు తర్వాత ఎఫ్ఐఆర్ లో మరికొంతమంది పేర్లు చేర్చే అవకాశం ఉంది అని కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జగన్ రెంటపాల పర్యటనకు వెళ్తుండగా ఆయన కారు